సౌజన్య. ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. గోంగూర చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, గోంగూర. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని గోంగూర ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూరని ఇలా బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్టే.
వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe Food Fida YouTube channel. Thank you.